చూడండి రైస్ ఉన్నా కానీ ఇక వేడి వేడి రైస్ ఆవకాయ అయితే వేసేసుకుంటున్నానండి. ఏ మాట కామాటనండి, సింపుల్గా చేసిన కర్రీసే చాలా టేస్ట్గా వస్తాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఆనియన్ కర్రీ చేశాను కదా, చాలా సూపర్గా వచ్చింది. అలాగే ఇక దీన్నైతే చూద్దాము. టేస్ట్కి వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నేనైతే ఏం కర్రీ చేయాలో అర్థం కావట్లేదండి. నేనైతే ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఇందులో ఆల్రెడీ ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. మంచిగా ఆయిల్ అయితే వేడి కూడా అయిపోయింది. ఇంకా ఆనియన్స్తోనైతే కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది కదా, సో నేనైతే ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. వీడు చూడండి మరీ స్టూల్ వేసుకొని ఇక్కడ సిలిండర్ దగ్గరకు వచ్చి ఆడుకుంటాడు. ఎంత చెప్పినా వినాడు అసలు. వీడు నాతోనే ఉంటా అంటాడు. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఇక మంచిగా ఫ్రై ఇవ్వాలి. మంచి గోల్డ్ కలర్ రావాలి. ఇందులో పసుపు వేసుకుంటున్నాను. అదే ఇక చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి. మంచిగా ఉడికిపోవాలండి. చిక్కగా అవ్వాలి. చిక్కగా అవ్విన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆనియన్ పచ్చి పులుసు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మా చిన్నదైతే హోంవర్క్ రాసుకుంటుంది. ఏమైంది బేటా? రాసుకో. వీడిని చూడండి, వీడు మాత్రం కిచెన్ని వదిలిపెట్టాడు. అసలు కిచెన్ వదిలిపెట్టవా? వీడైతే అసలు ఏదేదో చేస్తుండే. ఇక ఫైనల్గా ఇలాగైతే పొంగు రావాలి. కొంచెం దగ్గర పడ్డాక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఎంత మంచిగా దగ్గర పడిందో. ఇలా అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలినట్టయితే కనబడితే ఇక అది రెడీ అయిపోయినట్టేనండి.